మనము ఆపరేషన్ సింధూర్ టైంలో కావచ్చు, ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో కావచ్చు, డ్రోన్స్ అని, మిసైల్స్ అని, హైపర్సోనిక్ మిసైల్స్ అని ఇలాంటి పదాలు మనం వింటూనే వచ్చాము. ఈరోజు మనం ఈ వీడియోలో మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ అయిన బ్యాలిస్టిక్ మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్స్, అంతేకాకుండా న్యూక్లియర్ వెపన్స్ గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మా ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఫాస్ట్గా టాపిక్లోకి వెళ్దాం. ఏ వార్లో అయినా అంటే చిన్నవారైనా పెద్దవారైనా ఈ డ్రోన్స్ని వాడతారు. ఎందుకంటే ఈ డ్రోన్స్ కంపేర్ టు వేరే వెపన్స్ చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి. మళ్ళీ ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. అందువల్ల ఎలాంటి వార్లో అయినా ఈ డ్రోన్స్ని వాడతారు. ఈ డ్రోన్స్లో చాలా రకాలు ఉన్నాయి. మొదటిగా నానో డ్రోన్స్. ఈ డ్రోన్స్ని ఎందుకు వాడతారంటే స్పై చేయడానికి వాడతారు. ఎనిమీ ప్లేసెస్ని కనుక్కోవడానికి, ఎనిమిస్ని కనుక్కోవడానికి ఈ స్పై డ్రోన్స్ని వాడతారు. వీటి కాస్ట్ వచ్చేసి 50,000 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. వీటి రేంజ్ 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. రెండవదిగా మినీ డ్రోన్స్. ఈ డ్రోన్స్ని ఎందుకు వాడతారంటే చిన్న చిన్న అటాక్స్ కోసము, స్మాల్ అటాక్స్ కోసం వీటిని వాడతారు. వీటి కాస్ట్ వచ్చేసి 2 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. వీటి రేంజ్ వచ్చేసి 5 నుంచి 10 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. స్మాల్ అటాక్స్ కోసం వీటిని వాడతారు. దీంతో కూడా చాలా డ్యామేజ్ చేయొచ్చు. మూడవదిగా టాక్టికల్ డ్రోన్స్. ఈ డ్రోన్స్ కాస్ట్ వచ్చేసి 5 కోట్ల నుంచి 40 కోట్ల వరకు ఉంటుంది. ఎందుకింత అంటే వీటి రేంజే 150 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అందుకే వీటికి అంత కాస్ట్ ఉంటుంది. వీటితో మనం మీడియం స్ట్రైక్స్ చేయొచ్చు. మీడియం స్ట్రైక్స్ అంటున్నాం కానీ చాలా విధ్వంసమే జరుగుతుంది. నాలుగవదిగా కాంపాక్ట్ డ్రోన్స్. ఈ కాంపాక్ట్ డ్రోన్స్ అనేటివి చాలా డేంజరస్ డ్రోన్స్. చాలా హెవీ డిస్ట్రక్షన్ చేయొచ్చు వీటితో. అందుకే వీటి కాస్ట్ 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఉంటుంది. వీటి రేంజ్ వచ్చేసి 1000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇలా చాలా టైప్స్ ఆఫ్ డ్రోన్స్ ఉంటాయి. వీటి సైజును బట్టి, వీటి క్యాపబిలిటీని బట్టి, ఏ కంట్రీ తయారు చేస్తుందో దాన్ని బట్టి ఈ డ్రోన్స్ యొక్క కాస్ట్ రేంజ్ అంతా మారుతూ ఉంటాయి. రీసెంట్గా పాకిస్తాన్ మన ఇండియా మీద వాడిన డ్రోన్స్ అసీస్గఢ్ సాంగర్. ఇవి టర్కిష్ ఆరిజిన్ డ్రోన్స్. వీటి కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 1.2 lakhs ఉంటుంది. వీటి రేంజ్ వచ్చేసి 10 కిలోమీటర్ల వరకు ఉంటుంది. పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా మీద వాడిన ఇంకొక డ్రోన్ వచ్చేసి బైకర్ యాత్రి. స్పెల్లింగ్ ఇక్కడ ఉంటుంది, ఒకసారి చూసుకోనండి. దీని కాస్ట్ వచ్చేసి 15 నుంచి 20 లక్షలు ఉంటుంది. దీని రేంజ్ వచ్చేసి 250 కిలోమీటర్లు. దీనిలో హై ఎక్స్ప్లోజివ్ పేలోడ్ ఉంటుంది. కానీ ఇంత పెద్ద డ్రోన్స్ని కూడా మన ఇండియా గాల్లోనే పేల్చేసింది. ఈ డ్రోన్స్లో ఎగ్జాక్ట్ లొకేషన్ని, టార్గెట్ని రీచ్ అవ్వడానికి జీపీఎస్ నావిగేషన్, రేడార్, శాటిలైట్ లింక్ ఉంటుంది. ఇందులో రేడార్ ఉండడం వల్ల హిడెన్ టార్గెట్స్ని కూడా ఈజీగా రీచ్ అవుతుంది. శాటిలైట్ లింక్ ఉండడం వల్ల పైలట్ ఎంత దూరం నుంచి అయినా వీటిని ఆపరేట్ చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ని టార్గెట్ చేసి హిట్ చేస్తాడు. ఈ మిసైల్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. యుద్ధాలు జరిగినప్పుడు మీరు వినే ఉంటారు. ఎలాగంటే బ్యాలిస్టిక్ మిసైల్స్, క్రూజ్ మిసైల్స్, యాంటీ ట్యాంక్ మిసైల్స్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్, ఇలా చాలా రకాలు ఉంటాయి. అందుకే వీటిని నేను 3 రకాలుగా డివైడ్ చేశాను. ఎలాగంటే నార్మల్ మిసైల్స్, సూపర్ సోనిక్ మిసైల్స్, ఇంకొకటి హైపర్సోనిక్ మిసైల్స్. ఇలా 3గా వీటిని డివైడ్ చేశాను. మొదటిగా మనము నార్మల్ మిసైల్స్ గురించి తెలుసుకుందాము. ఈ నార్మల్ మిసైల్స్ అనేటివి లో ఆల్టిట్యూడ్లో ఫ్లై అవుతాయి. అంటే కొంచెం తక్కువ రేంజ్లో ఫ్లై అవుతాయి. మనకి ఈజీగా అర్థం అవ్వడానికి మన ఇండియాలో ఉన్న వెపన్స్నే తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్గా ఆకాష్, నాగ్, పృథ్వీ ఇలాంటివి అన్నమాట. ఈ వెపన్స్ అన్నీ కూడా డిఫరెంట్ రేంజ్తో, డిఫరెంట్ స్పీడ్తో, డిఫరెంట్ పేలోడ్తో ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా 100 నుంచి 110 కిలోమీటర్ల రేంజ్లోనే ఉంటాయి. వీటి కాస్ట్ వచ్చేసి 10 లక్షల నుంచి 30 కోట్ల వరకు ఉంటుంది. డిపెండ్ ఆన్ సైజు, క్యాపబిలిటీ అన్నమాట. ఇవి 1000 to 3000 km/h వేగంతో వెళ్ళగలవు. వీటి బ్లాస్ట్ రేడియస్ వచ్చేసి 10 మీటర్ల నుంచి 300 మీటర్ల వరకు ఉంటుంది. అంత డిస్ట్రక్షన్ ఇవి చేయగలవు. మన ఇండియాలో ఉన్న అగ్నివన్ మాత్రము 700 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేయగలదు. దీని బ్లాస్ట్ రేడియస్ వచ్చేసి 500 మీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది. నార్మల్ మిసైల్స్ అన్నిటితో పోలిస్తే ఇదే చాలా పవర్ఫుల్, చాలా డేంజరస్ మిసైల్ కూడా ఇది. రెండవదిగా సూపర్ సోనిక్ మిసైల్స్. అంటే సౌండ్ స్పీడ్ కన్నా 3 రెట్లు వేగంగా వెళ్ళే మిసైల్స్ని సూపర్ సోనిక్ మిసైల్స్ అంటారు. ఈ సూపర్ సోనిక్ మిసైల్స్ మన ఇండియాలో కూడా ఉన్నాయి. ఏవంటే బ్రహ్మోస్, ఆకాష్ NG,
బరాక్ 8ER, శౌర్య ఇవి. ఈ సూపర్సోనిక్ మిసైల్స్ రేంజ్ వచ్చేసి 700 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. ఇవి గాల్లో మామూలు స్పీడ్గా వెళ్ళవు. ఈ డిఫెన్స్ సిస్టమ్ వీటిని గాల్లోనే డిస్ట్రాయ్ చేయాలంటే చాలా కష్టము. ఇవి బంకర్స్ని, పెద్ద బిల్డింగ్స్ని డిస్ట్రాయ్ చేయగలవు. ఒక్కసారి పేలితే 20 మీటర్ల నుంచి 300 మీటర్ల వరకు దీని ప్రభావం ఉంటుంది. వీటి కాస్ట్ వచ్చేసి 25 కోట్ల నుంచి 60 కోట్ల వరకు ఉంటుంది. మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా ఈ సూపర్సోనిక్ మిసైల్ అయిన బ్రహ్మోస్ని మన ఇండియా యూస్ చేసింది. పాకిస్తాన్లోని 11 ఎయిర్ బేస్లని, రన్వేస్ని డిస్ట్రాయ్ చేసింది బ్రహ్మోసే. ఈ బ్రహ్మోస్ ఒక్క మిసైల్ కాస్ట్ ఎంతో తెలుసా? 34 కోట్లు. మూడవదిగా హైపర్సోనిక్ మిసైల్స్. మన ఇండియాలో చాలా హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి. సౌండ్ స్పీడ్ కన్నా 5 టైమ్స్ స్పీడ్గా వెళ్ళే మిసైల్స్ని హైపర్సోనిక్ మిసైల్స్ అంటారు. మన ఇండియాలో ఉన్న షార్ట్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్ పేరు శౌర్య హైపర్సోనిక్ షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. దీని స్పీడ్ మామూలుగా ఉండదు. సౌండ్ స్పీడ్ కన్నా 7 రెట్లు వేగంగా వెళ్తుంది. దీని రేంజ్ వచ్చేసి 700 నుంచి 800 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీన్ని మన ఇండియాలోనే రెడీ చేశారు. మన ఇండియన్ టెక్నాలజీ, ఇండియన్ ఇంజనీరింగ్తో దీన్ని రెడీ చేశారు. ఈ ఒక్క మిసైల్ కాస్టే 100 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో 200 నుంచి 1000 కేజీల వరకు పేలోడ్ని తీసుకెళ్లవచ్చు. ఒక్కసారి పేలితే 700 మీటర్ల వరకు దీని ఇంపాక్ట్ ఉంటుంది. రెండవదిగా బ్రహ్మోస్ 2. ఇది కూడా హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ మిసైలే. దీన్ని మన ఇండియా, రష్యా కలిపి డెవలప్ చేశారు. దీని ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత తెలుసా? 12.5 మిలియన్ ఫర్ ఈచ్ మిసైల్ అనమాట. అంటే దీని ఒక్క మిసైల్ కాస్టే 12.5 మిలియన్. దీని రేంజ్ ఎంతో తెలుసా? 1500 కిలోమీటర్లు. దీని స్పీడ్ ఎంతో తెలుసా? సౌండ్ స్పీడ్ కన్నా 8 రెట్లు వేగంగా వెళ్తుంది. మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. ఈ మిసైల్ని ఏ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఆపలేదు. ఆపడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పాలి. ఇది ఒక్కసారి పడి పేలితే దీని ఇంపాక్ట్ 700 మీటర్లకు పైగా ఉంటుంది. ఇంకా మూడవదిగా అగ్నిఫై. ఇది బ్రహ్మోస్ కన్నా మోస్ట్ పవర్ఫుల్ వెపన్. దీని రేంజ్ వచ్చేసి 5000 కిలోమీటర్ల నుంచి 8000 కిలోమీటర్ల వరకు కవర్ చేస్తుంది. దీని స్పీడ్ ఎంతో తెలుసా? సౌండ్ స్పీడ్ కన్నా 24 రెట్లు ఎక్కువ స్పీడ్గా వెళ్తుంది. మీరే ఊహించుకోండి ఎంత స్పీడ్గా వెళ్తుందో. ఈ మిసైల్ న్యూక్లియర్ క్యాపబుల్ కూడా. దీన్ని భూమి మీద నుంచి రోడ్డు మొబైల్స్తో లాంచ్ చేస్తారు. దీంతో ఒక మేజర్ సిటీ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు. ఈ మిసైల్లో 1500 కేజీల న్యూక్లియర్ వార్ హెడ్ ఉంటుంది. ఇంకా ఊహించుకోండి దీని విధ్వంసం ఎలా ఉంటుందో. న్యూక్లియర్. ఇది అన్నిటికన్నా మోస్ట్ పవర్ఫుల్ వెపన్. హ్యూమన్ ఎవల్యూషన్లోనే మోస్ట్ డిస్ట్రక్టివ్ వెపన్ ఏదన్నా ఉందా అంటే అది న్యూక్లియర్ వెపనే. ఈ న్యూక్లియర్ వెపన్ గనక వార్లో యూజ్ చేశారనుకో ఇంకా ఈ ప్రపంచం అనేదే నాశనం అయిపోతుంది. కానీ దీన్ని అస్సలు యూజ్ చేయరు. ఎందుకంటే దీన్ని యూజ్ చేయాలంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇలాంటి వెపన్స్ని మనం కూడా రెడీ చేసుకున్నాము. దీన్ని టెస్ట్ కూడా చేశాము. 1998లో పోఖ్రాన్లో దీన్ని టెస్ట్ చేశాము. ఈ న్యూక్లియర్ వెపన్ పేరే శక్తి-1. ఇదొక ఫ్యూజన్ బాంబ్. హిరోషిమా మీద అమెరికా యూజ్ చేసింది కదా, సేమ్ అలాంటి బాంబే ఈ బాంబ్. ఇందులో అరౌండ్ 12 to 15 కిలోటన్స్ న్యూక్లియర్ పేలోడ్ ఉంటుంది. ఇదొక సిటీనే నాశనం చేయగలదు. అంటే ఢిల్లీ, న్యూయార్క్ లాంటి సిటీస్నే నాశనం చేయగలదు. ఎగ్జాంపుల్గా అమెరికా హిరోషిమా మీద అటాక్ చేసినప్పుడు అంటే ఆగస్ట్ 6, 1945 రోజున అమెరికా హిరోషిమా మీద యూజ్ చేసింది. ఇది హిరోషిమాలో బ్లాస్ట్ అయిన వెంటనే 80,000 మంది చనిపోయారు. తర్వాత దీని రేడియేషన్ వల్ల 10 లక్షల మంది చనిపోయారు. అంత రేడియేషన్ ఉంటుంది. అది పేలినప్పుడు మీరు 80 కిలోమీటర్ల దూరం నుంచి చూసినా మీ కళ్ళు పోతాయి. 3 కిలోమీటర్ల రేడియస్లో ఉంటే మీ బాడీ ఆవిరైపోతుంది. 10 కిలోమీటర్ల రేడియస్లో ఉంటే బొక్కలు తప్ప ఏముండవు, మొత్తం ఆవిరైపోతుంది. బై మిస్టేక్లో న్యూక్లియర్ వెపన్ పడ్డాక కూడా మీరు సర్వైవ్ అయ్యారనుకో, దాని నుంచి వచ్చే రేడియేషన్ వల్ల చర్మం ఊడిపోయి మరీ చనిపోతారు. మొత్తం రేడియేషన్ ఉంటుంది. గాల్లో, నీళ్ళల్లో, భూమి మీద ఎక్కడ చూసినా రేడియేషన్ ఉంటుంది. న్యూక్లియర్ వెపన్ పడ్డ చోట నుంచి 10 కిలోమీటర్ల వరకు రేడియేషన్ ఉంటుంది. దాన్ని ఎవ్వరు తట్టుకోలేరు. ఇలాంటి న్యూక్లియర్ వెపన్స్ మన ఇండియాలో 40 నుంచి 50 వరకు ఉన్నాయి. ఇంకా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఏమో 160 నుంచి 180 వరకు ఉన్నాయి. ప్రపంచంలోనే 9 కంట్రీస్ దగ్గరనే ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అందులో మన ఇండియా ఒకటి. ఈ న్యూక్లియర్ వెపన్ కాస్ట్ ఎంతో తెలుసా? 100 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ఉంటుంది. ఇంకా అన్నిటికన్నా పెద్ద న్యూక్లియర్ బాంబు వచ్చేసి రష్యా దగ్గర ఉంది. దీని పేరు TSAR బాంబ్.
దీన్ని రష్యాలో జా బాంబర్ అని కూడా పిలుస్తారు. హిరోషిమాలో పడ్డ బాంబు కన్నా 3300 రెట్లు పవర్ఫుల్ ఉంటుందంట. ఇంకా మీరే ఊహించుకోండి, హిరోషిమాలో బాంబు పడితే 80,000 మంది చనిపోయారు. ఇంకా ఈ బాంబు పడితే ఇంకా అంతే సంగతులు. ఇందులో 50 మెగాటన్స్ TNT పవర్ ఉంటుంది. ఇది పేలితే 4.6 కిలోమీటర్స్ వరకు ఏం మిగలదు, మొత్తం బూడిదే. దీని ఇంపాక్ట్ 35 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే 50 కిలోమీటర్ల వరకు దీని రేడియేషన్ ఉంటుంది. దీనితో పెద్ద సిటీస్ అయిన న్యూయార్క్, ఢిల్లీ లాంటి పెద్ద సిటీస్ని భూమి మీద లేకుండా చేయొచ్చు. అంత డేంజరస్ వెపన్ ఇది. ఇలాంటి పెద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉండటం అనేది ప్రపంచంలో ఎవరికైనా నష్టమే. ఒకరిపైన ఒకరు ఆధిపత్యం చెలాయించడం కోసము ఈ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ న్యూక్లియర్ వార్ అనేది జరగకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.